నీళ్ళ ముచ్చట్లైనా ప్రాజెక్టుల పంచాయతీలైనా జనాల తక్లీఫ్లైనా సమస్య ఎక్కడుంటే అక్కడికి వాలిపోయే హరీష్ అన్న ఇయాల గీ ఊరికి పోయిండు. మరి వాళ్ళతోటి ఏం మాట్లాడిండు, సర్కార్కి ఏం చెప్పిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీలో కార్మికుడివి, పారిశుద్ధ్య కార్మికుడివి పనిచేస్తున్నావా? రోజు పనిచేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు అయింది. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. ట్రాక్టర్ 20 రోజులు అయిందా? ఎందుకు? డీజిల్ లేక. మన సెక్రటరీ పోతలేడా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరు? తర్వాత 3 నెలలు సొంత పైసలతో ఇప్పుడు ఏమంటారు? ఇక మాత్రం అయితే అది ముచ్చట. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవట్లా ఎక్కడ తక్లీఫ్లు అక్కడనే ఉన్నాయని ఆడాడ లొల్లులు అవుతున్నాయి కదా. ఇక ఇవాళ ఆ సమస్యలేందో అరుచుకుందామని మాజీ మంత్రి హరీష్ అన్న ఎమ్మెల్యే సునీతక్కని ఎంబడి పెట్టుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి ఊరికి పోయిండు. ఇక ఆడ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను అడిగి వాళ్ళ తక్లీఫ్లు ఏందో తెలుసుకున్నాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల 20 రోజుల సంది డీజిల్ పోయడానికి సుతం పైసలు లేకపోవట్లా ఇంటింటి తిరిగి చెత్త కూడా తీసుకపోతలేరట. ఇక ఈ ముచ్చట్ల పంచాయతీ కార్యదర్శితోనే హరీష్ అన్న మాట్లాడితే, నువ్వేం చేస్తావు? ఎంత పెట్టినావు తల్లి ఇప్పటికి నువ్వు సొంతం? 80,000 పెట్టినావా? నీ జీతం ఎంత? జీతం 30,000, అప్పు 80,000. పాపం పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులు చేసి మరి పంచాయతీలలో పనులు చేయిస్తున్నారట. వాళ్ళైనా ఎంతకని ఖర్చు పెట్టుకుంటారు, ఎన్ని రోజులైనా అప్పులు తెచ్చి మరి సొంత పైసలను పెట్టుకుంటారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు కూడా 3 నెలల సంది జీతాలు లేకున్నా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారని గరానికి వచ్చిండు హరీష్ అన్న. డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది నర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాలబ్ చేయిలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ట్రాక్టర్ల డీజిల్ కూడా వహించాలని దుస్థితి మోపోయిందని గరానికి వచ్చిండు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ పని చేస్తే ఈ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకుంటలేదని ఫైర్ అయ్యిండు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిండు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో.